జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం జుల్కల్ శివార్లో జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబాని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు గురు పౌర్ణమి కావడంతో భక్తులు సాయిబాబాకు ఉదయం ప్రాప్తకాల హారతి, మంగళ హారతులతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి నాడు సాయిబాబాను దర్శించుకోవడం వలన కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు నమ్మకంతో సాయిబాబాను అంగరంగ వైభవంగా పూలు, పళ్ళు, పాలాభిషేకాలు, భజనలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గురు పౌర్ణమి వేడుకలను జయప్రదం చేయడం జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. గురు పౌర్ణమి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఒడ్డేపల్లి మండలం జూలకల్ శివార్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ముందు విశేష పూజలు జరుగుతున్నవి. ఉదయాన్నే ప్రాప్తకాల హారతి, మధ్యాహ్నం 12 గంటల హారతి పురస్కరించుకొని హారతి అనంతరము వచ్చిన భక్తాదులందరికీ కూడా అన్నదాన కార్యక్రమము దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేసినారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ గద్వాల జోగులాంబ జిల్లాలో మొట్టమొదటి సాయిబాబా గుడి జులకల్ శివార్లో ఫస్ట్ గుడి మనది. ఈ గుడి యావదిన్న గ్రామస్తులు మురారి ధర్మారెడ్డి గారు నిర్మించినారు. ఈ గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ బాబాను దర్శనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బాబాను దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ కూడా ఒక నమ్మకం అనేది బలంగా ఏర్పడింది. ఈ గురు పౌర్ణమి గురించి చెప్పాలంటే ఈ గురు పౌర్ణమి అనేది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. అటువంటి గురువు మనకు సాయిబాబా, ఇంకొకటి వచ్చేసి రాఘవేంద్ర స్వామి. ఈ ఇద్దరు దేవుళ్ళు కూడా మనకు అందుబాటులో లేకపోతే కూడా మనకు విద్య చెప్పినటువంటి గురువుని కూడా దర్శనం చేసుకుంటే కూడా మంచి పుణ్యమే. ఈ గురు పౌర్ణమి అనేది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి మంచి జ్ఞానాన్ని సన్మార్గంలో నడిపించేవాడు గురువు. సాయిబాబా కూడా పూర్వకాలం కూడా ఉన్నప్పుడు కూడా నన్నే నమస్కారం చేసుకోండి, నాకే సేవ చేయండి అని చెప్పలేదు. అందరూ కూడా అహింసను వదిలిపెట్టి ధర్మంగా నడిచి ధర్మ మార్గం నడచండి, ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పేసి కూడా సాయిబాబా చెప్పినాడు. ఆ సాయిబాబా చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా పరిష్కరించుకొని భక్తులందరూ ఈ కాలం కూడా ఈ కలియుగంలో కూడా గురు పౌర్ణమిని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఆ బాబా మాటలతో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.